హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి సంబంధించి 200 యూనిట్ల వరకు ఎవరైతే వాడుతున్నారో అటువంటి వారందరికీ ఉచిత కరెంట్ అయితే అందజేస్తుంది. అయితే ఈ యొక్క ఉచిత కరెంట్‌కు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1,08,00,000 మందికి 200 యూనిట్ల లోపల మాత్రమే కరెంట్ అనేది వాడుతున్నారని, అయితే ఈ 1,08,00,000 మందిలో ఇప్పటివరకు సగం మందికి కూడా ఈ యొక్క 200 యూనిట్లు అనేది ఉచితంగా రావటం లేదని తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. మిగిలిన వారికి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలతో పాటు ఇప్పటివరకు ఈ యొక్క పథకం ద్వారా ఎంతనేది లబ్ధిదారులకు చేకూర్చడం జరిగింది. అలాగే ఎంతమందికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది రానున్న రోజుల్లో చేకూర్చబోతున్నారు అనే దానికి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు తాజా అప్డేట్ అయితే తెలియజేస్తాను. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఈ యొక్క లింక్‌లో మీకు సంబంధించిన మెయిల్ ఐడీ అలాగే మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే $25 అంటే టోటల్‌గా ₹2,090 అనేది మీ యొక్క వాలెట్‌కి వెంటనే అయితే యాడ్ అనేది అవుతుంది. మనకు ఈ నెల 9వ తేదీన ఏదైనా చిన్న టాస్క్ అనేది కంప్లీట్ చేసి ఈ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి విత్‌డ్రా మీరైతే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న గృహజ్యోతి పథకానికి సంబంధించి 200 యూనిట్ల లోపల ఎవరైతే విద్యుత్ వాడుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి, అలాగే విద్యుత్ అనేది వాడుతున్నా కూడా ఎవరికైతే ఈ యొక్క పథకం అనేది వర్తింప చేయలేదో వారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 1,08,00,000 మందికి టోటల్‌గా 200 యూనిట్ల లోపల కన్నా తక్కువ వాడుతున్నారని, అయితే ఈ యొక్క 1,08,00,000 మందిలో సగం మంది కన్నా తక్కువగానే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. అంటే 1,08,00,000 మందిలో సగం కన్నా తక్కువ మంది మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీలోకి వచ్చి వారికి ఈ యొక్క పథకం అయితే వర్తింప చేస్తున్నారు. అంటే 1,08,00,000 అంటే దాదాపుగా కోటి మంది లబ్ధిదారులు వేసుకున్నా కూడా టోటల్‌గా 50,00,000 మంది కన్నా తక్కువగానే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. అయితే ప్రతి నెల కొంతమంది లబ్ధిదారులకు సంబంధించి ఈ యొక్క జీరో బిల్ అనేది అయితే జారీ చేస్తున్నట్లు, అంటే ఎప్పటికప్పుడు లబ్ధిదారుల యొక్క రిజిస్ట్రేషన్‌లను బట్టి వారికి సంబంధించిన డిస్కంల ద్వారా వెరిఫికేషన్ అనేది చేసి లబ్ధిదారుల ఎంపిక చేసి వచ్చే నెలలో వారందరికీ సంబంధించి ఈ యొక్క జీరో బిల్ అనేది జారీ చేస్తున్నట్లయితే తెలియజేశారు. దీనికి సంబంధించి ఉదాహరణగా గనుక చూసుకున్నట్లయితే ఉత్తర డిస్కంల పరిధిలో టోటల్‌గా 40,00,000 మంది ఇళ్లలో 200 యూనిట్ల లోపే కరెంట్ అనేది వాడుతున్నా కూడా ఈ యొక్క 40,00,000 మందిలో 23,00,000 ఇళ్లకు మాత్రమే గృహజ్యోతి పథకం అనేది వర్తింప చేయడం జరిగింది. మిగిలిన ఇళ్లకు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు, అంటే ముఖ్యంగా గనుక చూసుకున్నట్లయితే రేషన్ కార్డు అనేది ఈ యొక్క పథకానికి తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఒకే రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుడు వేరు ఇళ్లకు సంబంధించి ఒకే మీటర్ నంబర్‌కి సంబంధించి ఆ యొక్క వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు, అంటే ఒకే ఆధార్ కార్డుతో వేరు ఇళ్లకు సంబంధించి ఈ యొక్క మీటర్లకి లింక్ అనేది చేసుకోవడం జరిగింది. ఒక కుటుంబంలో వేరు పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా ఈ యొక్క పథకం వచ్చేదానికైతే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఒకే వ్యక్తి వారికి సంబంధించిన బాడుగ ఇల్లు అనేది కలిగి ఉన్నా లేదా సొంత ఇల్లు అనేది 2, 3 కలిగి ఉన్న ఆ యొక్క 2, 3 ఇళ్లకు సంబంధించి ఒకే పేరుతో గనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ వచ్చేదానికైతే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండి ఇంకా ఎవరికైనా సరే 200 యూనిట్ల లోపల విద్యుత్ అనేది మీకు గనుక బిల్ అనేది రాకపోయినట్లయితే మాత్రం దగ్గరలో ఉన్న మీ యొక్క విద్యుత్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే వెంటనే గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తామని అయితే తెలియజేశారు. తప్పనిసరిగా మీకు సంబంధించిన రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క విద్యుత్ మీటర్‌కి సంబంధించి ఆ యొక్క నెలకు సంబంధించిన విద్యుత్ మీటర్ బిల్లు అలాగే ఆ యొక్క మీటర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది తీసుకొని వెళ్ళినట్లయితే మీకు తప్పనిసరిగా ఈ యొక్క జీరో బిల్ అనేది, అంటే 200 యూనిట్ల లోపల గనుక మీరు వాడుకున్నట్లయితే జీరో బిల్ అనేది జారీ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ యొక్క గృహజ్యోతి పథకానికి సంబంధించి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అంటే 2024, 2025 సంవత్సరానికి సంబంధించిన కరెంట్ బిల్లుల రూపంలో టోటల్‌గా ₹3,914 అనేది ఈ యొక్క పథకం ద్వారా ఆదాయం అనేది వచ్చేదానికైతే ఛాన్స్ అయితే ఉండగా, ఇందులో దాదాపుగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క జీరో బిల్ అనేది జారీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకానికి టోటల్ అమౌంట్ అనేది ప్రస్తుత ప్రభుత్వం అయితే చెల్లించేదానికైతే అవకాశం అయితే ఉంది. మీకు గనుక 200 యూనిట్ల కన్నా ఒక యూనిట్ పెరిగినా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీకైతే ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. 200 యూనిట్ల లోపల ఎవరైతే వాడుకుంటారో అటువంటి వారందరికీ రేషన్ కార్డు గనుక ఉన్నట్లయితే అందరికీ తప్పనిసరిగా ఈ యొక్క పథకాన్ని వర్తింపచేస్తామని తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు సగం మంది కన్నా తక్కువగానే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, మిగిలిన వారికి లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న విద్యుత్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ వెంటనే చేసుకోమని అయితే తెలియజేశారు.